పర్వతాలు 10,000 అడుగుల ఎత్తు అంటే మామూలు విషయం కాదు కదా. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశంలో 53 ఏళ్ల ఓ పర్వతారోహకుడు అనుకోకుండా చిక్కుపోయాడు. చుట్టూ మంచు, చలి, కనీసం ఒక చిన్న ఫోన్ సిగ్నల్ కూడా లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఎప్పుడూ రాని నెట్వర్క్, ఎక్కడా కనబడిన మనుషులు. ఆ క్షణంలో ఆయనకు తట్టిన ఒకే ఒక ఆలోచన తన జేబులో ఉన్న ఐఫోన్. సాధారణంగా ఇలాంటి చోట్ల ఫోన్ పనిచేయదు, కానీ ఆయన ఐఫోన్లో ఉన్న ఒక ప్రత్యేక ఫీచర్ ఆయనకు గుర్తొచ్చింది. అదే శాటిలైట్ ఎమర్జెన్సీ SOS ఫీచర్. మామూలుగా అయితే ఫోన్ సిగ్నల్ టవర్ల ద్వారా పనిచేస్తుంది, కానీ ఈ SOS ఫీచర్ టవర్లు లేని చోట నేరుగా శాటిలైట్స్ తో కనెక్ట్ అవుతుంది. ఆ పర్వతారోహకుడు తన ఐఫోన్ను ఆకాశం వైపు చూపిస్తూ స్క్రీన్ పై చూపించిన సూచనలు పాటిస్తూ ఉపగ్రహంతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. క్షణాల్లో ఆ ఫోన్ ఉపగ్రహంతో కనెక్ట్ అయింది. ఆయన తన పరిస్థితిని వివరిస్తూ తన కుటుంబానికి ఒక మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ లో ఆయన ఉన్న ఖచ్చితమైన లొకేషన్ కూడా ఉంది. కుటుంబ సభ్యులు ఆ మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు, కానీ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఐఫోన్ పంపిన ఖచ్చితమైన GPS లొకేషన్ ఆధారంగా పోలీసులు, రెస్క్యూ టీంలు వెంటనే రంగంలోకి దిగారు. ఎక్కడ చిక్కుకుపోయాడో తెలియకపోయి ఉంటే వెతకడానికి చాలా సమయం పట్టేది. కానీ టెక్నాలజీ సాయంతో వాళ్ళు నేరుగా ఆ పర్వతారోహకుడు ఉన్న చోటుకు చేరుకున్నారు. ఫలితం సురక్షితంగా ఎటువంటి గాయాలు లేకుండా ఆ 53 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కిందకి దించారు. ప్రాణాలు నిలబడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న ఐఫోన్ ఫీచర్ ఎంతమంది ప్రాణాలను కాపాడగలదో. ముఖ్యంగా పర్వతారోహకులు, హైకర్లు, అడ్వెంచర్ ప్రియులకు ఈ ఫీచర్ ఒక వరమని చెప్పాలి. నెట్వర్క్ లేని చోట కూడా ఉపగ్రహం సాయంతో అత్యవసర సహాయాన్ని పొందవచ్చని ఇది రుజువు చేసింది. చూశారు కదా, మన టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయిపోయిందో. కేవలం సరదాగా వాడే వస్తువు కాకుండా అది మనకు కష్టకాలంలో ప్రాణదాతగా మారగలదు. ఈ ఐఫోన్ SOS ఫీచర్ నిజంగా అద్భుతం. జాగ్రత్తగా ఉండండి, టెక్నాలజీని తెలివిగా వాడుకోండి.